నేను అడుగుతున్నా డీజీపీని, ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ గారు నేషనల్ హైవే 44లో కాంట్రాక్టర్ను కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వమని బెదిరించింది. మిషన్లు తగలబెట్టాలని బెదిరిస్తే ఆ కంపెనీ వాళ్ళు 9వ తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మరి ఎందుకో ఎఫ్ఐఆర్ నమోదు కాదు? ఎందుకో అర్ధరాత్రి పోయి మీ కాంగ్రెస్ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ని అరెస్ట్ చేయకపోతుంది? మిస్టర్ సజ్జనార్, ఏం చేస్తుంది నీ చట్టం? మహేందర్ రెడ్డి గారు, ఏం చేస్తుంది మీ చట్టం? చట్టం అందరికీ ఒకే రీతినే ఉంటుందా? చట్టం కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుట్టమైందా? ఈ కేసులో ఇది కంప్లైంట్ కాపీ. ఇది ఏ ఫోన్ నంబర్ నుంచి వచ్చింది, ఎన్ని గంటలకు వచ్చింది? సంపత్ కుమార్, they have also stated that they are sent by Mr. Sampath Kumar, ex-MLA Alampur constituency, to stop the work till further information is sent to the company to continue the work. They have also advised the staff to inform the company's management to settle the issue by paying the ransom amount and demanded at an early date for peaceful execution of the work. Subsequently, in the evening at about 5 p.m., where excavation activities for RE wall portion was in progress by the other site staff, where they are not aware of this incidents occurred in the morning, the same persons again went to these spots, namely Boravelli and RTA checkpost, in the same vehicle bearing number TS33E6768, and threatened the site engineers and bet the excavator operators. Photographers of car and the photo of persons who bet our staff are herewith enclosed as an evidence. ఎవడైతే మా ఉద్యోగుల్ని కొట్టినరో, ఏ కార్లు అయితే వచ్చినరో, ఫోటోలు, కార్ నంబర్లు అన్ని కూడా ఈ కంప్లైంట్ తో జత చేస్తున్నాము. మమ్మల్ని కాంట్రాక్ట్ చేసే వాళ్ళను డబ్బులు ఇవ్వండి, కోట్లాది రూపాయలు లంచం ఇవ్వండి అని మమ్మల్ని కొట్టినరు, బెదిరించిండ్రు, డబ్బులు ఇవ్వమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారి మీద ఇది కంప్లైంట్ 9వ తారీఖు. ఇవాళ ఎంత డేటు? 14వ తారీఖు.